వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి లడ్డు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి ముక్కలు, 1 కప్పు బెల్లం, నెయ్యి, ఇలాచీ పౌడర్. ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం వేసి, బెల్లం కరగడం కోసం కొంచెం నీళ్లు వేస్తే సరిపోతుంది. కొబ్బరి లడ్డూకి తీగ పాకం అవసరం లేదు కాబట్టి పాకం కరిగినంత వరకు ఉంచితే సరిపోతుంది. మనకు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని టీ ఫిల్టర్ సహాయంతో పాకాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే పాకంలో రాళ్ళు, నలుకలు ఉంటాయి కాబట్టి టీ ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇది కరిగిన తరువాత ఇందులో గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ముందుగా వడకట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకంలో కొబ్బరి బాగా ఉడకాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తరువాత మనకి బాగా ఉడుకుతుంది, దగ్గర అవుతుంది. మనకు కొబ్బరి లడ్డూలకి చేయవలసిన కొబ్బరి తురుము రెడీ అయిపోయింది. దీన్ని రూమ్ టెంపరేచర్లో కొద్దిగా చల్లారనిచ్చి కొద్దిగా గోరువెచ్చగా వేడి ఉన్నప్పుడే ఈ లడ్డూల్ని మనం తయారు చేసుకోవాలి. ఇలా మనకు కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. నోరూరించే కొబ్బరి లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా నుంచి మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.